పట్టుమని 16 సంవత్సరాలు కూడా లేని ఇంటర్మీడియేట్ చదువుతున్న యువతీ యువకులు ఇష్టం వచ్చినట్టు తప్పతాగి డ్రగ్స్ తీసుకుంటూ ఒక ఫామ్ హౌస్ లో విచ్చలవిడిగా దొరికిపోయారు. అది కూడా యువత చెప్పుకుంటే నిజంగా సిగ్గుచేటు. అమ్మాయిలు 14 మంది అమ్మాయిలు, దాదాపు 30 మందికి పైగా అబ్బాయిలు, ఆల్మోస్ట్ ఆల్ 50 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది మనకి. ఎవరైతే పోలీసులు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారము. సో ఈ వార్తకి సంబంధించి ప్రస్తుతం హైదరాబాద్ మొయినాబాద్ లోని చెర్రీ హౌస్ అనే ఫామ్ హౌస్ లోని ఈ సంఘటన జరిగినట్లుగా తెలుస్తుంది. అలాగే ఈ సంఘటనకి సంబంధించి ఎటువంటి అనుమతులు కూడా లేనట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్న వారందరూ కూడా మైనర్స్, ఇంటర్మీడియేట్ చదువుతున్న విద్యార్థులు, అమ్మాయిలు, అబ్బాయిలు. సో ఈ సంఘటన అంతా ఎలా జరిగింది? వితౌట్ పర్మిషన్స్ అసలు ఈ ఫామ్ హౌస్ లో ఎలా చేశారు? ఇదంతా దీనికి సంబంధించిన ఈ దందా అంతా, ఈ కార్యక్రమం అంతా ఎలా జరిగింది? లైక్ ఇది తీసుకుంటే మనకి ఒక రేవ్ పార్టీ లాగే కనిపిస్తుంది. 35 మంది అబ్బాయిలు, 14 మంది అమ్మాయిలు, 35 మంది అబ్బాయిలుగా మనకు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి పోలీసులకి సమాచారం అందడంతో టీమ్ అంతా కూడాను, ఎస్ఓటీ టీమ్ ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా వెళ్లి అక్కడికి ఎంక్వైరీ చేయడంతో ఎక్కడ వాళ్ళు అక్కడ పరుగులు తీసినట్టుగా తెలుస్తోంది. అలాగే డ్రగ్స్ విచ్చలవిడిగా యూజ్ చేసినట్లుగా కూడా మనకు అక్కడ తెలుస్తోంది. అలాగే అమ్మాయిలు, అబ్బాయిలు ఇంటర్మీడియేట్ చదువుకుంటున్న విద్యార్థులు ఇంత విచ్చలవిడిగా, ఎంత ధైర్యంగా ఫామ్ హౌస్ కి వెళ్లి ఎలా పార్టిసిపేట్ చేశారు ఈ సిచ్యువేషన్ అని డీటెయిల్స్ లోకి వెళితే మొయినాబాద్ లోని ఈ డ్రగ్స్ పార్టీ జరిగినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి రాజేంద్ర నగర్ ఎస్ఓటి పోలీసులు ఈ సంఘటన అంతటిని కూడా భగ్నం చేసినట్టుగా కనిపిస్తోంది. ఇంటర్మీడియట్ చదువుతున్న 50 మందికి పైగా విద్యార్థులు ఈ పార్టీలో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఈ పార్టీలో డ్రగ్స్, మద్యాన్ని కూడా పూర్తి స్థాయిలో, చాలా ఎక్కువ స్థాయిలో స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సంఘటన అంతా కూడా చెర్రీ వోక్స్ అనే ఫామ్ హౌస్ లో జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ చెర్రీ వోక్స్ అనే హౌస్ కి సంబంధించిన యజమాని ఎటువంటి పర్మిషన్స్ కూడా లేకుండా ఈ సంఘటన జరగడానికి ఆర్జ్యుడయ్యాడు కాబట్టి యజమాని పైన కేసు నమోదు చేశారు పోలీసులు. అలాగే ఈ డ్రగ్స్ పార్టీలోన దాదాపు 14 మందికి పైగా యువతులు, 35 మందికి పైగా యువకులు కూడా పాల్గొనడంతో వారికి డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనే దానికి సంబంధించి వారికి డ్రగ్స్ టెస్ట్ ను కూడా నిర్వహించారు. సో వారిలోన మద్యం సేవించిన వారే కాకుండా డ్రగ్స్ ఎవరైతే తీసుకున్నారో దీనికి సంబంధించి ఇద్దరికి పాజిటివ్ కూడా వచ్చినట్లుగా మనకి పోలీసులు తెలిపారు. అలాగే ఫామ్ హౌస్ లో ఎలాంటి పర్మిషన్స్ కూడా లేకుండా దాదాపు 8 బాటిళ్ల మద్యాన్ని కూడా, డీజేని ఏదైతే అక్కడ పార్టీకి సంబంధించి డీజేని యూజ్ చేశారో ఇవన్నీ కూడా పర్మిషన్స్ లేకపోవడంతో మొత్తం అన్నింటినీ కూడా పోలీసులు సీజ్ చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే పార్టీకి సంబంధించిన నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో, అక్కడ ఈ పార్టీని చేయడానికి ఎవరైతే మెయిన్ లీడ్ తీసుకున్నాడో కిషన్ అనే వ్యక్తితో పాటు మరో 5 మంది పైన కేసు నమోదు చేసినట్లుగా కూడా పోలీసులు తెలియజేశారు. అలాగే అసలు ఈ పార్టీ అంతా ఎలా జరిగింది, దేని త్రూ జరిగింది, ఎంత పే చేయించుకున్నారు అసలు, ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ చదువుతున్న స్టూడెంట్స్. సో ఎలా అప్రోచ్ అయ్యారు, అక్కడ పార్టీ చేసుకోవడానికి వాళ్ళకి ఎలా లీడ్ దొరికింది అనే దాని గురించి ఇన్ డెప్త్ గా వెళ్తే, సో ఇదంతా కూడా ఒక ఇన్‌స్టాగ్రామ్ యాప్ త్రూ మొత్తం ట్రాప్ చేయడం జరిగింది. సో ఇన్‌స్టాగ్రామ్ లోని ఆ యాప్ కూడా ట్రాప్ హౌస్ అనే పేరుతోని, దానికి సంబంధించి చెర్రీ వోక్స్ హౌస్ అని లేకుండా ఇన్‌స్టాగ్రామ్ లో ట్రాప్ హౌస్ పేరుతో ఐడిని క్రియేట్ చేశారు. సో ఈ ఐడికి అట్రాక్ట్ అయిన యువత ఎవరైతే ఉన్నారో ఈ 50 మంది కూడా చక్కగా అక్కడ పార్టీ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు అనే ఒక ఉత్సాహంతోనే, రెట్టించిన ఉత్సాహంతో ఈ ఐడిలోని ఆన్లైన్ ద్వారా వాళ్ళందరూ కూడా ఒక్కొక్క విద్యార్థి దాదాపు 1300 రూపాయల్ని కిషన్ అనే వ్యక్తికి చెల్లించినట్లుగా తెలుస్తోంది. సో ఈ కిషన్ అనే వ్యక్తి దాదాపు 50 మంది నుంచి కూడా 1300 రూపాయలను ఒక్కొక్కరి నుంచి సేకరించి ఈ పార్టీని నిర్వహించినట్లు ఇక్కడ మనకి కనిపిస్తోంది. అలాగే ఈ కేసుకి సంబంధించి తక్కువ మంది కాదు, దాదాపు 50 మంది యువత ఇందులో పాల్గొనడంతోన అమ్మాయిలు కూడా అందులో ఉండడంతో ఈ పార్టీకి సంబంధించి అక్కడ ఒక కలకలం రేగుతా ఉంది. మొయినాబాద్ లో ఇది ఒక పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ఇంతమంది యువత ఇక్కడికి రావడానికి అసలు పర్మిషన్స్ ఎలా దొరికాయి, పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది అనేది కూడా ఒక పక్కన డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఇటువంటి సంఘటనలకి సంబంధించి పోలీసులు అసలు యువత, ఎందుకంటే పట్టుమని 16 ఏళ్ళు కూడా నిండని యువత ఇలాంటి సిచ్యువేషన్ లో, ఇలాంటి పార్టీస్ లోని లైక్ రేవ్ పార్టీ లాంటి పార్టీని నిర్వహించుకోవడము, డీజేని కండక్ట్ చేయడం, ఇవన్నీ కూడా చాలా దారుణమైన పరిణామంగా కూడా తీసుకుంటూ ఉన్నారు. అలాగే పోలీసులు ఈ సంఘటనకి సంబంధించి కొంతమందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎవరైతే ఈ సంఘటనకి పాల్పడ్డారో, ఎవరైతే ఈ పార్టీని నిర్వహించారో దీనికి సంబంధించి 5 వ్యక్తుల్ని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఫామ్ హౌస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఫామ్ హౌస్ యొక్క ఓనర్‌ని, యజమానిని కూడా
వాళ్ళు కంట్రోల్‌లోకి తీసుకోవడం జరిగింది. ఆయన పైన కేసు నమోదు చేశారు. సో, ఈ కేస్‌కి సంబంధించి ముందు ముందుకి ఎలాంటి డీటెయిల్స్ ఉండబోతున్నాయి? ముందు ముందుకి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇంకా ఎంతమంది ఇలాంటి యాప్‌లోన ఈ ట్రాప్ అనే